మాత్రమే చెప్పాట. ఎందుకనంటే దశరథ మహారాజు గారికి కొన్ని వందల మంది భార్యలు ఉన్నారు. ఆయన దక్షిణ నాయకుడు. అయితే భార్యలు ఉన్న రాజు యజ్ఞయాగాది క్రతువులు చేసేటప్పుడు వాళ్ళందరూ వచ్చి పీటల మీద కూర్చోరు. ఎవరు రాజుతో పాటుగా యజ్ఞయాగాది క్రతువులలో పీటల మీద పక్కన కూర్చోడానికి అధికారం పొందుతారో వాళ్ళని మాత్రమే పత్ని అని పిలుస్తారు. అందుకని దశరథ మహారాజు గారు దీక్ష తీసుకోమని ఎవరికి చెప్పారు? పత్నులకు మాత్రమే చెప్పారు. వాళ్ళని కూడా దీక్ష స్వీకరించమన్నారు. సరే, ఇదంతా అయిపోయింది. రాజు అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. ఇది నిజంగా మహోత్కృష్టమైన సంఘటన. ఎవరి గురించి తలుచుకున్నంత మాత్రం చేత పరవశించిపోతారో అటువంటి పాత్ర ప్రవేశిస్తోంది. మహారాజు అంతఃపురంలోకి వెడితే మహారాజుతో పాటు సుమంత్రుడు కూడా అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళ్ళి, నేను ఎప్పటి నుంచో మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను మహారాజా, ఇవాళ మీరు సంతానం గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఒక మాట చెప్తాను వినండి అన్నాడు. తప్పకుండా చెప్పమన్నారు. అంటే ఆయన అన్నాడు, సుమంత్రుడు, సనత్కుమారో భగవాన్ పూర్వం కథితవాన్ కథాం ఋషీణాం సన్నిధౌ రాజన్ తమ పుత్రాగమం ప్రతి. నేను పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు కొంతమంది ఋషులకు చెప్తుంటే విన్నాను. ఇక్ష్వాకు వంశంలో త్రేతాయుగంలో దశరథ మహారాజు గారిని ఒక రాజుగారు జన్మిస్తారు. ఆయన ధర్మాత్ముడు, కానీ ఆయనకి సంతానం ఉండరు. ఆయన సంతానం కోసమని అశ్వమేధయాగం చేస్తాడు. ఆ అశ్వమేధయాగం జరిగినప్పుడు ఆయనకి 4 కుమారులు జన్మిస్తారు. కానీ ఆ 4 కుమారులు జన్మించడానికి అశ్వమేధయాగంతో పాటు పుత్రకామేష్టి జరగాలి. ఆ పుత్రకామేష్టి యాగాన్ని, అశ్వమేధయాగాన్ని చేయించేటటువంటి మహానుభావుడు ఋష్యశృంగుడు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆ దశరథ మహారాజు గారి యాగానికి వెళ్ళాలి. వెడితేనే ఆ యాగం పూర్తయి బిడ్డలు పుడతారు అని సనత్కుమారుడు చెప్తుండగా నేను విన్నాను. ఆయన వెడతాడు, బిడ్డలు పుడతారని కూడా చెప్పారు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నాడు, ఇప్పుడు అంగదేశంలో ఉన్నాడు. అందుకని నువ్వు వెళ్ళి ఆ ఋష్యశృంగుడిని తీసుకురమ్మన్నాడు. అంటే దశరథ మహారాజు గారు అడిగారు, ఎవరా ఋష్యశృంగుడు, ఆయన కథ ఏమిటి, ఆయనకి ఎందుకంత గొప్పతనం వచ్చింది, సుమంత్ర నాకు చెప్పు అన్నారు. అంటే అప్పుడు చెప్పారు. ఇది ఒక చాలా ఆశ్చర్యకరమైన సందర్భం. నిజంగా పూర్వకాలంలో విభంటక మహర్షి అని ఒక మహర్షి ఉండేవారు. ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చెయ్యడం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఊర్వశి అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనమిచ్చింది. ఆ ఊర్వశిని చూశారు. రేతస్థానము నుంచి కదిలినటువంటి వీర్యం సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగింది. ఆ జింక గర్భాన్ని ధరించింది. ఆ జింక కడుపులోంచి శిరస్సులో కొమ్మున్నటువంటి వాడు ఒక ఆయన పుట్టాడు. పుడుతూనే శిరస్సునందు కొమ్మున్నవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు. విభంటక మహర్షి ఆశ్చర్యకరంగా పెంచాడు ఆ పిల్లవాడిని. ఎలా పెంచాడో తెలుసా అండి? సవనే నిత్యం సమృద్ధో మునిర్వనచర సదా నాణ్యం జానాతి విప్రేంద్రో నిత్యం పిత్రనువర్తనాత్ ఋష్యశృంగో వనచరస్తప స్వాధ్యాయ సంయుత అనభిజ్ఞ సనారీణాం విషయాణం సుఖస్య చ. తండ్రి ఎప్పుడూ కొడుకుని తన దగ్గర పెట్టుకునేవాట. వేదం నేర్పాడు, తపస్సు నేర్పాడు, యజ్ఞయాగాది క్రతువులు నేర్పాడు. ఆ ఋష్యశృంగ మహర్షికి అసలు ప్రపంచం అంటే ఏమిటో తెలియదు. ఆయన ఎప్పుడూ బయటికి రాలేదు, ఎవ్వరినీ చూడలేదు. ఆయనకు అసలు ప్రకృతిలో స్త్రీ పురుషులని 2 రకాలైన శరీరాలు ఉంటాయని కూడా ఆయనకి తెలియదు. ఆయనకి ఏమిటి తెలుసు అంటే ఆయన తన తండ్రిని ఒక్కరినే చూశారు. అందుకని ప్రపంచం అంటే తను తన తండ్రి, పక్షుల యొక్క కలకూజితాలు, ఆ చెట్లు, తెచ్చుకున్న తేనె, పళ్ళు, దర్భగడ్డి మీద శయనం చేయడం, యజ్ఞయాగాది క్రతువులు చేయడం, ఆ యజ్ఞధూమాన్ని పీల్చడం, నిరంతరం భగవంతుడి గురించి తపస్సు తప్ప ఇంద్రియములకు సుఖం ఎప్పుడు పరిగెడుతుంది? విషయ సుఖాలు తెలిస్తే. అసలు విషయ సుఖాలు ఆయనకి తెలిస్తే కదూ, ఆయనకి విషయ సుఖాలు తెలియవు. అందుకని ఆయనకి తెలుసున్న దేవుడు తెలుసు ఆయన మనస్సుకి. ఆయన మనస్సుకు ఒక్క వేదం తెలుసు, యజ్ఞయాగాదులు తెలుసు. అందుకని ఎప్పుడూ యజ్ఞయాగాదులతో రమించిపోతున్నాడు. అందుకని ఎలా ఉండేవాడోట తెలుసా అండి? జ్వలిస్తున్న అగ్నిహోత్రంలా ఉండేవాట ఋష్యశృంగుడు. అలా ఎప్పుడూ తండ్రి పక్కన ఉండేవాడు, అక్కడే ఆ ఆశ్రమంలోనే ఉండేవాడు. ఇలా చాలా కాలం గడిచిపోయిన తరువాత ఒకనాడు
ఆశ్రమానికి దగ్గరలో ఉన్నటువంటి అంగరాజ్యాన్ని పరిపాలించేటటువంటి రోమపాదుడనేటటువంటి రాజు ధర్మాన్ని తప్పి ప్రవర్తించాడు. రాజు ధర్మం తప్పితే వర్షాలు పడ్డం మానేస్తాయి. వర్షాలు పడ్డం మానేస్తే ప్రజలకి నీళ్లు దొరకవు. ప్రజలకి నీళ్లు దొరకకపోతే ధర్మం పతనమైపోతుంది. అది నీటి యొక్క గొప్పతనం. నీరు దొరకకపోతే ధర్మం ఎందుకు పోతుంది? నీరు దొరకకపోతే మీరు ఆచమనం ఏం పెట్టి చేస్తారు? ఓం కేశవాయ స్వాహ అనాలా? తెల్లవారి లేస్తే సంధ్యావందనం చెయ్యాలంటే నీళ్లు తర్పణ ఇవ్వాలి. మీరు అర్ఘ్యప్రదానం చెయ్యాలంటే నీళ్లు ఉండాలి. నీళ్లు లేకపోతే మీరు అర్ఘ్యప్రదానం ఎక్కడి నుంచి చేస్తారు? అర్ఘ్యప్రదానం కూడా జరగకపోతే, సంధ్యావందనం కూడా చేయకపోతే ఆ దేశంలో సుభిక్షం ఎలా ఉంటుంది? అందుకని ఒకదాన్ననుసరించి ఒకటి నాశనం అయిపోయి దేశం అంతా క్షామం వచ్చేసింది. రాజు తన తప్పు తెలుసుకున్నాడు. నేను ధర్మాతిక్రమణం చేశాను. వెంటనే బ్రాహ్మణుల్ని, వేదం చదువుకున్న పెద్దల్ని పిలిపించాడు. నేను ధర్మాతిక్రమణం చేశాను. అందుకని ఇప్పుడు మళ్ళీ వర్షాలు పడాలి. ఎలా పడతాయి, ఏం చేయమంటారని అడిగారు. అడిగితే వాళ్ళన్నారు, ఋష్యశృంగ మహర్షి కానీ మన రాజ్యంలోకి వచ్చి అడుగు పెడితే వర్షాలు పడతాయన్నారు. వెంటనే మంత్రుల్ని పిలిచాడు. పిలిచి మీరు వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకురండి అన్నాడు. వాళ్ళన్నారు, చాలా తేలిగ్గా చెప్పేశావు మహాప్రభో, ధర్మాతిక్రమణం తేలిగ్గా చేసేశావు. వానలు పడలేదు కాబట్టి మమ్మల్ని వెళ్ళి ఋష్యశృంగుణ్ణి తీసుకొచ్చేయమంటున్నావు. అంత తేలిగ్గా వస్తాడనుకుంటున్నావు ఆయన? ఆయనకి ఎందుకు వస్తాడు ఆయన అని అడిగారు. ఎందుకు వస్తాడు ఆయన? ఆయనకి ఏం కావాలి? ఆయనకి అసలు విషయ సుఖాలంటే ఏమిటో తెలియదు. మీరు ఆయనకి ఏం చెప్పి తీసుకొస్తారు? ఆయన ఎందుకు వస్తాడు? మా ఊళ్ళో వర్షాలు పడలేదండి అన్నారు అనుకోండి, వాట్ ఇఫ్, దానికి నేను ఎందుకు, నాకు యజ్ఞయాగాదులు చాలంటారు. పక్కన విభండక మహర్షి ఉంటారు. అసలు వెళ్ళి కొడుకుని పంపించమని అడగడమే. అందుకని మా వల్ల కాదు మహాప్రభో, నువ్వు ఈ మాటలు చెప్పకు, మా వల్ల కాదు, ఇది మేం వెళ్ళి తీసుకొచ్చేది కాదు. కానీ ఎంతైనా మంత్రులు కదా, ఎంత గొప్ప మాట చెప్పారో చూడండి. ఇది మనం రామాయణంలో జ్ఞాపకం పెట్టుకోవలసిన విషయం. ఇంద్రియార్థైరభిమతైర్ నరచిత్త ప్రమాదిభిః. ఋష్యశృంగ మహర్షికి కూడా ఇంద్రియాలున్నాయి, మనస్సుంది. వాటికి ఇప్పటి వరకు విషయ సుఖాలు తెలియవు. అవి ప్రమాదాన్ని తీసుకురాగలవు. ఎప్పుడు? రుచి తెలిస్తే. వాటికి తెలియదు కదా. అందుకని ఇప్పటి వరకు అంతర్ముఖుడై ఈశ్వరానుగ్రహంతో ఉన్నాడు. ఇప్పుడు వాటిని విషయ సుఖాల వైపు తిప్పాలి. ఎవరు తిప్పాలి? స్త్రీలు తిప్పాలి. అందుకని ఏం చేస్తావు? వేశ్యల్ని పంపించన్నారు. ఎవరిని పంపిస్తావు? గణికాస్తత్ర గచ్చంతు రూపవత్యః స్వలంకృతాః ప్రలోభ్య వివిధోపాయై రాణీష్వంతీహ సత్కృతాః. చాలా అందంగా అలంకరించుకున్నటువంటి వేశ్యల్ని పంపించు. పంపిస్తే వాళ్ళు ప్రమాదం లేని రీతిలో పక్కన విభండక మహర్షి లేనప్పుడు ఋష్యశృంగ మహర్షి యొక్క మనస్సుని, ఇంద్రియాలని ప్రలోభానికి గురయ్యేట్టు చేస్తారు. ఇంకా వాళ్ళ వెనకాతలు ఆయనే వచ్చేస్తాడు. అందుకని వేశ్యల్ని పంపించన్నారు. ఎంత గొప్ప ఆలోచన చెప్పారో చూడండి. చెప్తే ఆ పనేదో మీరు చెయ్యండి అన్నాడు. అనుజ్ఞ తొందరగా ఇవ్వండి అన్నారు మంత్రులు. వెంటనే స్పాట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తున్నారు, వెంటనే పంపించండి అన్నారు. రాజ్యంలో అపారమైన సౌందర్యవతులైనటువంటి స్త్రీలందరినీ మంచి అలంకారాలు చేసి పంపించారు. కానీ వాళ్ళకి భయం. ఎందుకు? ఆశ్రమం దగ్గరికి వాళ్ళు వెళ్ళారు. అక్కడ విభండక మహర్షి ఉన్నారు. ఋష్యశృంగుడు అమాయకుడు, విషయ సుఖాలు తెలియవు. తెలుసున్నవాడు తండ్రి ఉన్నాడు. స్త్రీలు వేశ్యలు వచ్చారంటే ఋష్యశృంగుణ్ణి చూడనిస్తాడా? చూడనివ్వడు. అందుకని విభండకుడు లేనప్పుడు వెళ్ళాలి. అందుకని లేనప్పుడు వెళ్ళాలంటే ఏం చెయ్యాలి? ఆయన ఎప్పుడు లేడో ఎలా తెలుస్తుంది? వెడితే కానీ తెలియదు. అందుకని ఋష్యశృంగుణ్ణి తమ దగ్గరికి తెప్పించుకోవాలి. అందుకని వాళ్ళేం చేశారు? తాము పాట పాడితే వచ్చేవాడు విభండక మహర్షి రాడు, ఋష్యశృంగుడు వస్తాడు. తెలియదు కాబట్టి ఆ పాట ఏమిటో అనుకుని వచ్చేస్తాడు. అందుకని పాటలు పాడతామన్నారు అని వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు, నాట్యాలు మొదలుపెట్టారు. పాపం విభండక మహర్షి ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళారు. ఋష్యశృంగ మహర్షి విన్నారు. పోయి ఏమిటో పాటలు వినపడుతున్నాయి ఏమిటో అని ఆ దిక్కుగా వెళ్ళారు. విడితే ఆయనకి గణికలు అంటే వేశ్యలందరూ కనపడ్డారు. విచిత్రం ఏమిటో తెలుసా అండి? అసలు ఆయన వాళ్ళు ఆడవాళ్ళు అని ఆయన అనుకోలేదు. ఎందుకని? అసలు ఆడతనం, మగతనం అన్న రెండింటిని ఆయన చూస్తే కదా, ఆయన ఎప్పుడు చూడలేదు. అందుకని ఆయన